నేను ఇండిపెండెంట్గా బ్రతకాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే లైక్ ఈ 20 ఇయర్స్ నుంచి మా మమ్మీ మాకు చేసింది చాలని నాకు అనిపించింది. సో నేను ఏదో ఒకటే చేసుకోవాలి అనేటట్టుగా సో చిన్న పార్ట్ టైం చేసుకుంటున్నాను. నా ఖర్చులకి, నా బుక్స్కి, లైక్ టెస్ట్ సిరీస్, లైక్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, సో వాటికి ఖర్చు అయ్యేటట్టుగా నేను లైక్ వాటికి సరిపోయేటట్టుగా నేను నాకు ఖర్చులకు తగ్గట్టుగా చిన్న పార్ట్ టైం చూసుకుంటున్నాను. అది ఫ్రైడే ఉంటుంది, సాటర్డే ఉంటుంది, సండే ఉంటుంది, ఒక్కొక్క క్లాసెస్ ఉంటాయి. సో లైక్ నాకు ఇప్పుడు టైం కుదరట్లేదు కాబట్టి ఒక్కొక్క రోజు 2 క్లాసెస్ అవుతున్నాయి అనమాట. సో ఇటు నా గోల్ ఏంటిదంటే నేను గ్రూప్ 1కి ప్రిలిమ్స్, మెయిన్స్ లైక్ చెప్పను ఇప్పుడే ఏంటిదో పని. సో రాసి యూపీఎస్సీ రాసి నాకు మా అమ్మ ఏదైతే ఉంచుకొని మాకు ఇంత దాకా తీసుకొచ్చిందో, సో ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అక్కడ దాకా వెళ్ళాలని నా ఉద్దేశము. సో ఇప్పటికీ చీకట్లోనే ఉన్నాము, అనుకున్నది ఏమీ జరగట్లేదు, ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ నేను ఎవరితో చెప్పుకోను కానీ లైక్ ఫేస్ చేస్తూనే ఉన్నాను యాజ్ ఎ సింగిల్గా. ఎవ్వరి హెల్ప్ లేకుండా సింగిల్గానే ఫేస్ చేస్తూ ఉంటుంది ఏదైనా సరే. అది అప్పటి వరకు బాధపడుతున్నాను, ఆ తర్వాత మూవ్ ఆన్ అయిపోయి ఇది కాదు కదా, నేను ఇది కాదు కదా, సో ఇవన్నీ కామను, నేను ఇవన్నీ చేసుకొని ఇంత పేషెన్స్ ఉంటేనే రేపు ఎదగగలుగుతానని నేను మోటివేట్ చేసుకొని సో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట. మీరు అనొచ్చు లైక్ పార్ట్ టైం చేసుకుంటా, బీటెక్ చేసుకుంటా, లైక్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది అంటుంది, ఏం చదువుతుందో ఏందో అనుకో, అది కూడా కరెక్టే. బట్ నా టైంని నేను యూటిలైజ్ చేసుకుంటా, నాకు ఎక్కడ వేస్ట్ చేయకుండా నేను ఇటు అటు మేనేజ్ చేసుకోగలుగుతాను నా మీద నమ్మకంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట. దానికి మీ సపోర్ట్ నాకు